మూడేళ్ల క్రితం డీఏపీ బస్తా ధర 1050 రూపాయలు ఉంటే పత్తి క్వింటా ధర సగటున 9000 రూపాయలు పలికింది. అదే డీఏపీ ధర ఇప్పుడు 1350 రూపాయలు పలికితే పత్తి ధర సగటున 7000 రూపాయల లోపు ఉంటుంది. ఎరువుల ధరలు పెరిగినట్లు పత్తి ధర పెరగకపోగా తగ్గడమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. పెట్టుబడులు భారమై మద్దతు ధర దక్కట్లేదని అంటున్న అన్నదాతల ఆవేదన అరణ్యరోదనగా మిగిలిపోతోంది. ఆదిలాబాద్ జిల్లా పత్తి పంట సాగులో ప్రసిద్ధి పొందింది. మేలి రకమైన నాణ్యతతో కూడిన పంట ఖండాంతర ఖ్యాతి గడించింది. అందుకే ఇక్కడ మార్కెట్కు అమ్మకానికొచ్చే సరుకును ఎగుమతి చేసేటప్పుడు ఇతర ప్రాంతాల్లోని సరుకుతో కలిపి విక్రయించడం ద్వారా మంచి ధరనే లభిస్తుందనే మాట వ్యాపార వర్గాల నుంచే వినిపిస్తోంది. కానీ పంట రైతుల దగ్గర ఉన్నప్పుడు కాకుండా వ్యాపారుల దగ్గర చేరిన తర్వాత ధరలు పెరగడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఫలితంగా వచ్చే లాభం రైతులకు కాకుండా వ్యాపారులకు లబ్ధి చేకూరుతోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గినట్లు పంట మద్దతు ధర లభించడం లేదు. దాంట్లో శాస్త్రీయత అనే విధానమే లేదు. జాతీయ అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల పేరిట మాయాజాలం సాగుతోంది. మూడేళ్ల క్రితం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటా పత్తి ధర 9500 రూపాయలు పలికింది. అదే పత్తికి ఇప్పుడు 6500 రూపాయల నుంచి 7000 రూపాయల మధ్య పలుకుతోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పత్తి ధర పెరగాల్సింది పోయి తగ్గడం ఏమిటనే రైతుల ఆవేదన అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. ఈ సంవత్సరం అయితే బాగా రేట్లు తక్కువ ఉన్నాయి పత్తిలో. మేమైతే ఇప్పుడు బాగా లాస్ లో ఉన్నాం. వర్షాలతోటి పత్తులు ఎండిపోవడం జరిగింది. మార్కెట్కి వచ్చి చూస్తే ఇక రైతుకు రేట్లు లేవు. మా బతుకులు ఎట్లా బతకాలా సార్ మేము? సరే, వ్యవసాయదారులు లేకుంటే రాజరికం రైతులంతా లేకుంటే ఇలాంటి ఎటు పోతారు, ఏం చేస్తారు, ఏం తింటారు? రైతుల మీద ఇంత కోపం ప్రతి ఒక్కరికి అయింది సార్. మరి రైతు ఎట్లా బతకాలా? రైతు లేకుంటే వీళ్ళెంత ఎట్లా బతకాలా? రైతే కదా రాదంటున్నారు, కానీ రైతుని అడుగులేసి తొక్కుతున్నారు. యూరియా కానీ డిఏపి కానీ మందులు కానీ అవేమో సంవత్సరం పెరుగుతూ పోతున్నది. మరి 4-5 సంవత్సరాల క్రితమేమో డిఏపి యూరియానేమో 300-400 రూపాయలు ఉండే బ్యాగు. మరి ఇప్పుడేమో దాదాపు 1000-1500 రూపాయలైంది. సెంట్రలే నిర్ణయిస్తున్నది కదా. మరి రైతులకు న్యాయం చేయాల్సింది పోయి మరి వ్యాపారస్తులకు సపోర్ట్ చేయబట్టి మరి రైతులు సంవత్సరం పత్తి పంట పండించే పరిస్థితి లేకుండా పోయింది. నేను పండించిన పత్తిని సీసాయి తీసుకొస్తే 15 మైచర్ చూపిస్తే కూడా రిజెక్ట్ చేసిండ్రు. రాజకీయ నాయకులు కానీ ఆఫీసర్లు కానీ ఇలాంతా దోపిడి దొంగలు చేసి రైతుల్ని మోసం చేస్తున్నారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నామని. తేమ నాణ్యత పేరిట సీసీఐ కొనుగోళ్లలో కొర్రీలు పెడుతుండటంతో వ్యాపారులకు కలిసొస్తోంది. గత్యంతరం లేక వ్యాపారులు నిర్ణయించిన ధరలకే రైతులు సరుకు విక్రయించుకోవాల్సి వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో పండే పత్తి నాణ్యమైనదే అని అంగీకరిస్తున్న వ్యాపారులు కేంద్ర ప్రభుత్వం ఎగుమతిని ప్రోత్సహించకపోవడంతోనే ధరలు పతనమవుతున్నాయని చెబుతున్నారు. రైతులకు మంచి ధరలు రావాలంటే ప్రైవేటు సంస్థలకు రాయితీలు ఇవ్వాలని ప్రతిపాదనల్ని వ్యాపారులు తెరపైకి తెస్తుంటే అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమన్నట్లు మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా రైతుల గోడు ఎవ్వరికీ పట్టడం లేదు. మిల్లులలో వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇచ్చి మనం ఎక్స్పోర్ట్ సైడ్ ప్రయత్నం చేసినప్పుడు మనకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మనం ఆ సైడ్ కొద్దిగా తక్కువ ఉన్నాం. మనము బట్టలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనం బట్టలు విదేశాలకు ఎక్కువ అమ్మడానికి ప్రయత్నం చేస్తే మనకు మార్కెట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మనకు కొన్ని నిబంధనలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చినట్టయితే మనం కూడా ఎక్స్పోర్ట్ చేస్తే మనకు ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటుంది. క్వాలిటీ పరంగా చూస్తే ఇండియాలో మంచి క్వాలిటీ ఉంది కాబట్టి అది కాకుండా మన అదిలా ఇంకా బెస్ట్ క్వాలిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్ పరంగా ప్రోత్సాహం ఉంటే ఇంకా ధరలు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. గత 3 సంవత్సరాల్లో చూస్తే అయితే 8000 నుంచి 9000 మధ్య అనేది ప్రైవేట్ వ్యాపారస్తులసే ఆఫర్ ప్రైస్ అనేది ఉంది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారంగా మనకు పత్తికి ప్రైవేట్ బహిరంగ మార్కెట్లో 6900 అనేది ప్రస్తుతము ధర పలుకుతున్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారంగా సీసీఐకి మాత్రమే 6-7% అనేది ఇన్సెంటివ్ ఉంది. ప్రైవేటు వ్యాపారస్తులది ఏంటంటే ఓపెన్ మార్కెట్ దాని ప్రకారంగా రేటు నిర్ణయించబడుతుంది. రైతులు పంట అమ్ముకునేందుకు మార్కెట్కు వచ్చినప్పుడు తెర మీదకు వస్తున్న ప్రభుత్వ నిబంధనలు, అంతర్జాతీయ హెచ్చుతగ్గులు సీజన్ ముగిసిన తర్వాత ప్రస్తావనకు రాకుండా పోతోంది. ప్రభుత్వాలు సైతం రైతులకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఫలితంగా తెల్ల బంగారం పండించే పత్తి రైతు బతుకు పొగజూరుతోంది. మార్కెట్లో ఏ సరుకును తీసుకున్నా దాని ఉత్పత్తి విక్రయాలపై డిమాండ్ ఆధారపడి ఉంటుంది.
పత్తి విషయంలో దానికి భిన్నంగా సాగుతుంది. పంట పండినా పండకపోయినా ఆశించినట్టు మద్దతు ధరలో పెరుగుదల కనిపించట్లేదు. కారణమేంటని ఆరా తీస్తే అంతర్జాతీయ స్థాయిలో నమోదయ్యే హెచ్చుతగ్గుల ప్రభావం అనే సమాధానం వస్తుంది. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా పత్తి రైతుల బతుకుల్లో నూతన కాంతి ఎప్పుడు వెల్లువిరుస్తుందో వేచి చూడాల్సిందే. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.